హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Hi everyone, welcome back to Chandan Logics. Today we'll be going to discuss February 24th current affairs. And ఈ సెషన్లో మనం ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని కవర్ చేయబోతున్నాము. సో కాన్సన్ట్రేట్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మీకు ఒక ఓవర్వ్యూ తీసుకురావడం కోసం, అంటే ఈవెన్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ మీద నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీరు చేసినా కూడా మీకు ఏంటంటే ఒక ఐడియా రావాలి అసలు క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి ఏ విధంగా రైస్ అవుతున్నాయి ఎగ్జామినేషన్లో. బికాస్ యాక్చువల్గా మీకు ఈ క్వశ్చన్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి కన్సిడర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి డిఫరెంట్ ఫార్మాట్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్ టూ. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలి ఏంటంటే ఆ డౌట్ ఉన్నట్లయితే జస్ట్ మీరు ఏంటంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఆ లింక్ పైన క్లిక్ చేయండి సో దాట్ యూ కెన్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు ఏంటంటే ఇంకా ఫ్రీ పీడిఎఫ్స్ అనేది మీరు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈవెన్ అదర్ ఏవైనా పీడిఎఫ్స్ కూడా సంబంధించి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఈవెన్ లైక్ జనరల్ ఇన్ఫర్మేషన్ చందన్ లాజిక్స్కి సంబంధించింది, రైట్? అండ్ యాక్చువల్గా ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ సెషన్స్తో స్టార్ట్ చేస్తున్నాము. సో యాక్చువల్గా ఫస్ట్ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే రీసెంట్గా వరల్డ్ థింకింగ్ డే గురించి మనం డిస్కస్ చేస్తుంది, రైట్? సో మనకి ఏంటంటే క్వశ్చన్ అనేది డేట్కి సంబంధించి అడిగారు. ఈ యొక్క వరల్డ్ థింకింగ్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏ డేట్ రోజున సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈవెన్ మనకి ప్రీవియస్గా కూడా ఈ నేమ్ అనేది 1999లో చేంజ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ థింకింగ్ డే అని ఉండింది, దాని తర్వాత వరల్డ్ థింకింగ్ డేగా మార్చారనమాట. ఎందుకోసం అంటే గ్లోబలైజ్గా ఒక ఎంఫసిస్ చేయడానికి, అంటే ఒక యూ కెన్ కన్సిడర్ హియర్ ఒక ఎంఫసిస్ అని క్రియేట్ చేయడానికి ఈ యొక్క వరల్డ్ థింకింగ్ డే అనే ఒక వరల్డ్ అనే ఒక కాన్సెప్ట్ని యాడ్ చేశారు. సో 1999లో ఈ నేమ్ అనేది చేంజ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఏంటంటే యాక్చువల్గా February 21, February 22, February 23 ఆర్ February 24th. సో ఇక్కడ మీ యొక్క ఆన్సర్ ఏంటి? ఈవెన్ మనం డిస్కస్ చేసాం ఎందుకోసము పర్టిక్యులర్ డే అని కూడా, ఏంటది February 22nd అనమాట. రీజన్ ఏంటంటే ఈవెన్ ఆ రోజున ఎవరైతే లైక్ మనకి బాయ్స్ స్కౌట్ మూమెంట్ని సెట్ చేశారో సో ఆ పర్సన్ యొక్క బర్త్ యానివర్సరీ, ఈవెన్ తన వైఫ్ యొక్క బర్త్డే కూడా అదే డేట్ రోజున కాబట్టి యాక్చువల్గా February 22ndని వరల్డ్ థింకింగ్ డేగా కన్సిడర్ చేయడం జరిగింది. అంటే ఇలా మీరు ఏంటంటే ఒక్కసారి ఏదైనా క్వశ్చన్ చూస్తున్నాము అంటే ప్రీవియస్గా మనం ఆ కాన్సెప్ట్ కవర్ చేసాము ఆల్రెడీ క్లాసెస్లో అని అనుకున్నప్పుడు ట్రై టు రివైండ్ ద కాన్సెప్ట్, అంటే కంప్లీట్గా ప్రతి పాయింట్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అందుకోసమే నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రన్నింగ్ నోట్స్, ఏదైనా కీ ఫోకస్డ్ ఏరియాస్ అని చెప్పి మెన్షన్ చేస్తుంటాను క్లాసెస్లో. సో వాటిని కూడా నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రీసెంట్గా మనకి ఈ వింటర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి క్లోజింగ్ సెరమనీ డిస్కస్ చేస్తాం. సో ఏ రోజు క్లోజ్ అయ్యాయి? యాక్చువల్గా February 20న క్లోజ్ అవ్వడం జరిగింది బీజింగ్, చైనాలో. మరి క్వశ్చన్ ఏంటి అంటే మరి ఈ క్లోజింగ్ సెరమనీలో భాగంగా మనకు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు కదా, ఒక అనౌన్స్మెంట్ చేస్తారు ఏ కంట్రీ ఎన్ని మెడల్స్ గెలుచుకుంది, అందులో టాప్ కంట్రీ ఏంటి అనేది, రైట్? ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం టాప్ 3 కంట్రీస్. ఒకసారి మనం ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే జర్మనీ, చైనా, నార్వే, సౌత్ కొరియా. సో ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే ఏ కంట్రీ అయితే టాప్ పొజిషన్లో ఉంది మెడల్ టాలీతో అనేది. సో యాక్చువల్గా ఇక్కడ ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయండి, ఏంటది? ఆప్షన్ డి అనేది మనం డిస్కస్ చేయలేదు అసలు క్లాస్లో. ఫస్ట్ ఇది ఎలిమినేట్ చేసేయండి. దాని తర్వాత జర్మనీ, చైనా, నార్వే ఇవి టాప్ 3 అన్నాం. ఓకే, థర్డ్ పొజిషన్ కూడా చెప్తాను నేను, ఏంటది? మనకి చైనా అనేది థర్డ్ పొజిషన్లో ఉంది, రైట్? అండ్ దెన్ ఇప్పుడు మరి మీరు చూస్ చేసుకోవాల్సింది ఐదర్ జర్మనీ లేదా నార్వే. ఈ 2 యాక్చువల్గా ఈ 2 కంట్రీస్లో ఏదో ఒక్క కంట్రీ మాత్రమే
టాప్ పొజిషన్లో ఉంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ప్రీవియస్ సెషన్లో. ఒకసారి కాన్సెప్ట్ని క్లియర్గా గుర్తు తెచ్చుకున్న తర్వాతనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. లెటర్స్ సి మీరు ఎంతమంది అయితే ఇలా కరెక్ట్గా ఫాలో అవుతున్నారు క్లాసెస్ని అని ఈ యొక్క క్వశ్చన్తో అర్థమవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ ఈ యొక్క క్వశ్చన్కి మాత్రమే నేను ఆన్సర్ మెన్షన్ చేయమని అడుగుతున్నాను, బికాస్ ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు స్పోర్ట్స్ కాన్సెప్ట్ నుండి ఒలింపిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. సో ట్రై టు కాన్సన్ట్రేట్. అండ్ దెన్ నెక్స్ట్ వెళ్ళినట్లయితే మనం నోటెడ్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ గాంధీయన్ సోషల్ వర్కర్ శకుంతల చౌదరి గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది, రైట్. ఈవెంట్ తను ఏంటి అంటే ఎక్కువగా ఈ ఉమెన్ ఇంకా చిల్డ్రన్కి సంబంధించి అంటే ఒక విలేజ్కి సంబంధించిన వెల్బీయింగ్ని అండ్ తన కాంట్రిబ్యూషన్స్ అనేవి ఈ గాంధీయనిజం వే ఆఫ్ లైఫ్ అంటూ తను ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ అండ్ వర్క్ ఇలాంటి ఏరియాస్లో ఉండింది. అండ్ ఈవెన్ తనకి రీసెంట్గా కూడా 2022లో పద్మశ్రీ కూడా తనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఎందుకోసము అంటే తన కాంట్రిబ్యూషన్స్ పర్టికులర్గా ఇలా ఒక డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ as ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి కొన్ని ఎఫర్ట్స్ కూడా తను ఇస్తున్నారు కాబట్టి తన వర్క్ని రికగ్నైజ్ చేస్తూ పద్మశ్రీ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. 102 years old అనమాట. తను రీసెంట్గా చనిపోయారు. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మనం. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్స్ ఏవి ఐడియా లేకపోతే ఫస్ట్ ఇక్కడ ఈ వీడియో పాజ్ చేసి 22 February కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అది విన్న తర్వాత మళ్ళీ ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనకి యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే ఆ పర్సన్ యొక్క స్టేట్ అంటే తను ఎక్కడి నుంచి యాక్చువల్గా హెయిల్ అయ్యారు అనేది క్వశ్చన్. గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఆర్ అస్సాం. మీ యొక్క ఆన్సర్ ఏంటంటే అస్సాం. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ 48th ఖజురహో డాన్స్ ఫెస్టివల్ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్లో రీసెంట్గా ప్లేస్ చేసుకుంది అండ్ 2022 రిప్రజెంట్ చేస్తుంది 48th ఎడిషన్, రైట్. అండ్ ఈవెన్ మనం ఖజురహో డాన్స్ ఫెస్టివల్ అన్నాం. ఆ నేమ్ని కూడా ఎందుకు కన్సిడర్ చేశారు మనం డిస్కస్ చేసిన కాన్సెప్టే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ని మనకి బిసలో నియర్ ద ఖజురహో టెంపుల్స్ దగ్గర పర్ఫామ్ చేస్తారనమాట. అందుకోసం స్పెసిఫిక్గా ఈ ఫెస్టివల్ని ఖజురహో డాన్స్ ఫెస్టివల్ అని పిలుస్తుంటారు. మరి ఇది మనకి ఏ స్టేట్లో అంటే మధ్యప్రదేశ్లో. ఏంటది? ఆప్షన్ డి. మధ్యప్రదేశ్లో యాక్చువల్గా ఈసారి అంటే ఇక్కడ కన్సిడర్ 2022 48th ఖజురహో డాన్స్ ఫెస్టివల్ అనేది ప్లేస్ చేసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ దీంతో యాక్చువల్గా మన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ యాక్చువల్గా నేషనల్ న్యూస్తో స్టార్ట్ చేసినట్లయితే ఇందులో ఏంటంటే రీసెంట్గా ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ బయోసేఫ్టీ లెవెల్ 3 మొబైల్ ల్యాబొరేటరీస్ని ఇనాగరేట్ చేశారు. అది ఎక్కడ అంటే మనకి మహారాష్ట్రలో నాసిక్లో అనమాట. మరి యాక్చువల్గా ఈ లెవెల్ 3 బయోసేఫ్టీ మొబైల్ ల్యాబొరేటరీస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఇందులో ఏంటంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMRలో ఉన్న ట్రైన్డ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈవెన్ హ్యూమన్ సోర్సెస్ నుండి యానిమల్ సోర్సెస్ నుంచి కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత లైక్ వాళ్ళు చేసే కొన్ని రీసెర్చెస్ వేటికి సంబంధించింది అంటే ఇంకా ఏవైనా ఎమర్జింగ్ లేదా ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది. ఇస్ ఇట్ క్లియర్? ఇది ఈ యొక్క పర్టిక్యులర్ ఆబ్జెక్టివ్ అనమాట. ఈవెన్ మనకి రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫ్యామిలీ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి భారతీ ప్రవీణ్ పవార్ గారు యాక్చువల్గా ఇనాగరేట్ చేయడం జరిగింది ఈ యొక్క లెవెల్ 3 కంటైన్మెంట్ మొబైల్ ల్యాబొరేటరీ ఇన్ నాసిక్ అండ్ దట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. చెప్పాను కదా ఎందుకోసం ఇది ఇన్వెస్టిగేటింగ్ ఎమర్జింగ్ లేదా న్యూలీ ఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి. అండ్ మనకి సోర్సెస్ కూడా ఏంటి? దట్ ఈస్ శాంపిల్స్ ఫ్రమ్ హ్యూమన్ అండ్ యాజ్ వెల్ as యానిమల్ సోర్సెస్. అండ్ పర్టికులర్గా ఇప్పుడు లాంచ్ చేసింది కూడా దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఈవెన్ రిమోట్ ఆర్ ఫారెస్ట్ ఏరియాస్ ఇన్ ద కంట్రీ. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, ఇంకా ఏదైనా అదర్ స్కీమ్ ఇందులో యాక్చువల్గా లింక్ అవుతుందా? మనం ఏదైనా ప్రీవియస్గా కూడా ఏవైనా మనకి స్కీమ్స్ ఉంటే వాటిని లింక్ చేసుకొని చదవాలి ఎప్పుడు కానీ. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ మనకి హెల్త్కి సంబంధించింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ వచ్చేసి మనకి ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లో భాగంగానే అంటే దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడం కోసం ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్తో కూడా మనకి గవర్నమెంట్ అనేది ముందుకు వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బయోసేఫ్టీ లెవెల్ 3 మొబైల్ ల్యాబొరేటరీస్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ స్కీమ్స్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే రూసా స్కీమ్ అనేది మనకి కరెంట్ అఫైర్లో ఉంది. మరి ఈ RUSS స్కీమ్ అన్నాం. యాక్చువల్గా ఇది ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది? ఇప్పుడే లాంచ్ చేశారా? నో. కరెంట్ అఫైర్లో ఎందుకుంది అంటే ఇది ప్రీవియస్గా 2013లోనే లాంచ్ చేశారు.
కానీ ఇంకా ఆ స్కీమ్ని కంటిన్యూ చేయాలి అనే ఒక అప్రూవల్ ఉండింది. సో రీసెంట్గా గవర్నమెంట్ అప్రూవల్ ఓకే చేసిందనమాట. ఇంకా టిల్ మార్చ్ 31, 2026 వరకు ఈ రూసా స్కీమ్ అనేది కంటిన్యూషన్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఒక న్యూ ఫేస్ని సెట్ చేయబోతున్నారు. మరి ఈ న్యూ ఫేస్ కూడా యాక్చువల్గా దేన్ని బేస్ చేసుకుంటుంది అంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020ని బేస్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంటే పర్టికులర్గా ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ రూసా స్కీమ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. యాక్చువల్గా RUSA అన్నాం, రాష్ట్రీయ ఉచ్చరిత శిక్షా అభియాన్ అన్నమాట. సో దీన్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ? మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. అండ్ దాని తర్వాత మరి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత 2026 వరకు కంటిన్యూ చేయాలి అంటే ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, 12,929.16 crore రూపీస్ అంత ఎక్స్పెండిచర్ అంటే ఈ యొక్క పర్టిక్యులర్ స్కీమ్కి 2026 వరకు అలొకేట్ చేశారు. మరి ఓన్లీ ఈ యొక్క అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్దా లేదా స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయా, ఇన్వాల్వ్ అవ్వలేదా? యాక్చువల్గా ఇందులో సెంట్రల్ షేర్ ఉంటుంది, స్టేట్ షేర్ కూడా ఉంటుంది. సెంట్రల్ షేర్ వచ్చేసి 8,120.97 crore రూపీస్ అండ్ స్టేట్ షేర్స్ వచ్చేసి 4,808.19 crores. ఇస్ ఇట్ క్లియర్? ఇది సెంట్రల్ అండ్ స్టేట్ షేర్స్గా డివైడ్ చేసిన తర్వాత మనకి యాక్చువల్గా టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఏంటది 12,929.16 crore రూపీస్ అనమాట. రాష్ట్రీయ ఉచ్చరిత శిక్షా అభియాన్. అండ్ దెన్ చెప్పాను కదా దేన్ని ఫోకస్ చేస్తుంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎన్షూరింగ్ ద రీఅఫర్మ్ ఇన్ అఫిలియేషన్ అకాడమిక్ అవ్వనివ్వండి, ఎగ్జామినేషన్ సిస్టమ్ అవ్వనివ్వండి, ఇంకా స్టేట్స్లో వీటిని యొక్క డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఉండే విధంగా ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ అనేది ఇంకా ఇంప్లిమెంటేషన్ అంటే కంటిన్యూషన్ అవుతూనే ఉండాలి. 2013లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని, యాక్చువల్గా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే లైక్ ఒక న్యూ ఫేస్ని స్టార్ట్ చేస్తూ 2026 వరకు దీన్ని కంటిన్యూషన్లో ఉంచబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ మనకి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము అంటే మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి? లైక్ ఇప్పుడు సపోజ్ ఇండియా కాకుండా అదర్ కంట్రీ ఏదైనా కరెంట్ అఫైర్లో ఉంది, ఏంటది? ఫ్రాన్స్ అన్నాము. సో ఫ్రాన్స్కి సంబంధించి యాక్చువల్గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి? C-Cube, కంట్రీ, క్యాపిటల్ అండ్ కరెన్సీ. జస్ట్ ఇది ఒక 1 to 2 minutes తీసుకుంటుంది. కానీ మీకేంటంటే ఒక ఇన్ కేస్ ఏవైనా స్టాటిక్ పార్ట్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ ఒక 1 to 2 secondsలో మీరు ఆన్సర్ని ట్రిక్ చేసే క్యాపబిలిటీ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో డైలీ ఇలా మీకు ఏంటంటే పర్టికులర్గా ప్యారలల్గా కవర్ చేయండి. డైనమిక్ అండ్ స్టాటిక్ అని రిపీట్ చేస్తున్నాను బికాస్ మీకు వన్స్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు స్టాటిక్ పార్ట్ కవర్ చేయాలి అనేది. బికాస్ ఈవెన్ మీకు స్టాటిక్ పార్ట్ నుండి కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. అండ్ దెన్ మనకి ఇప్పుడు ఫ్రాన్స్ ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది అంటే ఇండియా ఇంకా ఫ్రాన్స్ అనేది రీసెంట్గా ఒక రోడ్ మ్యాప్ వేసింది. దేనికి సంబంధించి? బ్లూ ఎకానమీ ఇంకా ఓషన్ గవర్నెన్స్ అనమాట. మరి ఆబ్జెక్టివ్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఈ యొక్క ఓషన్ అనేది మనకి గ్లోబల్ కామన్గా రిమైన్ అయ్యింది. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి 2 countries ఈ యొక్క రోడ్ మ్యాప్ వేయడానికి అంటే యాక్చువల్గా విచ్ ఈస్ ఫర్ ద ఎయిమ్ ఆఫ్ కాంట్రిబ్యూటింగ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ ఓషన్ గవర్నెన్స్ అనమాట. అండ్ ఈవెన్ మనకు యాక్చువల్గా రీసెంట్గా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ఫ్రాన్స్కి 3 day విజిట్ చేశారు. సో ఆ విజిట్లో భాగంగానే ఈ యొక్క రోడ్ మ్యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నా ఇక్కడ మనకి బ్లూ ఎకానమీ అన్న కాన్సెప్ట్ అర్థమైందా లేదా మీకు? మేబీ అర్థం అవ్వకపోవచ్చు. బికాస్ ఇక్కడ బ్లూ ఎకానమీ అంటే యాక్చువల్గా మనకి ఏంటంటే ఎక్కువగా డీల్ చేసేది సస్టైనబుల్ యూస్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్ అనమాట. మరి వేటికి? ఎకనామిక్ గ్రోత్ అవ్వనివ్వండి, ఓషన్ ఎకోసిస్టమ్కి సంబంధించి, ఈవెన్ జాబ్ ఆపర్చునిటీస్కి, లైవ్లీహుడ్కి. సో ఇలా వేరియస్ వేస్లో మనకి ఓషన్ రిసోర్సెస్ అనేవి ఒక సస్టైనబుల్ యూస్గా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ బ్లూ ఎకానమీ అనే కాన్సెప్ట్ని యాక్చువల్గా ఫస్ట్ 2010లో ఒక బుక్లో డిస్క్రైబ్ చేశారు. ఆ పర్సన్ ఎవరు అంటే గంటర్ పౌలీ గారు. యాక్చువల్గా తన బుక్ ఏంటంటే ద బ్లూ ఎకానమీ 10 years 100 innovations 100 million jobs అనే ఒక బుక్ని డిస్క్రైబ్ చేశారు. దాంట్లో ఈ బ్లూ ఎకానమీ అనే కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో ఏంటంటే ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ అనేది సెటప్ చేశారు. అది ఏంటి ఎక్సెట్రా అంటే లైక్ అడ్వాంటేజెసా, వేటి గురించి, అసలు ఎందుకోసం సెటప్ చేశారో కూడా డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఎందుకోసం అంటే టు మేక్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో ఈ ఎండేంజర్డ్ హిమాలయన్ హర్బ్స్కి సంబంధించి.
అండ్ ఇందులో ఏ మిషన్ లైక్ ఏ ఒక ఎన్హెచ్ఎంఎస్ అనే ఒక స్టడీస్లో భాగంగా యాక్చువల్గా ఇది లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ సెటప్ చేయడం జరిగింది. అదేంటంటే నేషనల్ మిషన్ ఆన్ ద హిమాలయన్ స్టడీస్. మరి ఈ యొక్క పర్టిక్యులర్ బయోడైవర్సిటీ పార్క్ అనేది ఏ వ్యాలీ దగ్గర అంటే మండిస్బులా వ్యాలీ దగ్గర రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో సెటప్ చేశారు. అండ్ ఈవెన్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 1 crore రూపీస్తో హిమాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులో రోల్ ప్లే చేస్తూ ఈ బయోడైవర్సిటీ పార్క్ని సెటప్ చేయడం జరిగింది. ఎక్కడ మనకది హిమాచల్ ప్రదేశ్లోనే ఇది ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ అనమాట ఎట్ మండి. అండ్ దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి విచ్ ఈస్ టు లింక్ ద టూరిజం యాక్టివిటీస్ అలాంగ్ విత్ ద ఎక్స్టెండింగ్ న్యూ ఆపర్చునిటీస్ అన్నారు. అంటే ఇక్కడ టూరిజంని లింక్ చేయడానికి ఈవెన్ బయోడైవర్సిటీ పార్క్ అన్నా అండ్ ఏంటంటే ఇంకా ఇన్డెప్త్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి వేటిపైన మరి లైక్ వేరియస్ మెడిసినల్ హెర్బ్స్ ఏవైతే ఉంటాయో మనకి మేజర్గా హిమాలయస్లో వాటిని ఇంకా ఇన్డెప్త్ ఎక్స్ప్లోరేషన్ కోసం కూడా ఈ బయోడైవర్సిటీ పార్క్ని స్పెషల్గా మనకి హిమాచల్ ప్రదేశ్లో సెట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ నెక్స్ట్ మనం డిఫెన్స్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇండియా ఇంకా ఒమన్ అనేది ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయబోతున్నాయి రీసెంట్గా అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాయి. లైక్ మనకి ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటుంటాం కదా, అంటే ఆల్రెడీ లైక్ మనకి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు అంటే February 21st, కానీ ఎండ్ అవ్వబోతుంది ఎప్పుడు అంటే 25th of February రోజున. అంటే ఆల్రెడీ మనకి యాక్చువల్గా ఈ యొక్క ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు ఇండియా ఇంకా ఒమన్ ఎయిర్ ఫోర్స్ మధ్యలో, కానీ ఎండ్ అవ్వబోతుంది ఇంకా లైక్ మనకి టైం ఉంది కాబట్టి లైక్ ఇట్ హ్యాస్ కంప్లీట్లీ నాట్ ఎండెడ్ అనేది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? 21st నుంచి 25th February వరకు ఇండియా ఇంకా ఒమన్ మధ్యలో ఈ యొక్క బ్రిడ్జ్ 6 దట్ ఈస్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అనే ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రెండు నేషన్స్ మధ్యలో అంటే ఇండియా ఇంకా ఒమన్కి మధ్యలో రిలేషన్స్ అవ్వనివ్వండి, అంటే పర్టికులర్గా వీటికి సంబంధించింది అంటే ఈ ఇంటర్ఆపరబిలిటీ అవ్వనివ్వండి, వాటి యొక్క ఆపరబిలిటీ క్యాపబిలిటీస్ అవ్వనివ్వండి, లైక్ వాటి యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్లో ఏ విధంగా ఉన్నాయో నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి పర్టికులర్గా ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఎయిర్ ఫోర్సెస్ని ఇలాంటి కొన్ని ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది బైలాటరల్ ఎక్సర్సైజ్ అనమాట. 2 కంట్రీస్ మధ్యలో జరిగే వాటిని బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటాం. ఇక్కడ 2 కంట్రీస్ ఏంటి, ఇండియా ఇంకా ఒమన్. ఇక్కడ మనకి ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అన్నాం. ఈ 6 అనేది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. 6th ఎడిషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్. మరి ఇక్కడ ఇండియా ఇంకా ఒమన్ అన్నాం కదా, ఇండియా నుండి పార్టిసిపేట్ చేస్తున్న ఎయిర్ ఫోర్స్ ఏంటి, మనకి ఇండియాకి ఆర్మ్డ్ ఫోర్స్ అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. టచ్ ద స్కై విత్ గ్లోరీ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో. అండ్ ఒమన్ నుండి మరి యాక్చువల్గా రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ అనే ఒక మనకి యూ కెన్ కన్సిడర్ హియర్ రాఫో అనే ఎయిర్ ఫోర్స్ యాక్చువల్గా ఒమన్ నుండి పార్టిసిపేట్ చేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా రాఫో. సో వీటి మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ 6th ఎడిషన్ రిప్రజెంట్ చేస్తుంది. 2022ది 21st నుండి 25th వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నాయి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలా ఎయిర్ ఫోర్సెస్ వచ్చినప్పుడు జస్ట్ ఒక టేబులర్ కాలమ్ తీసుకోండి. సో స్పెసిఫిక్గా ఒక సెపరేట్ పేజ్లో ఎయిర్ ఎక్సర్సైజెస్ ఏంటి, లైక్ నావల్ ఎక్సర్సైజ్ ఏంటి, ప్రస్తుతం కరెంట్ అఫేర్ డిస్కస్ చేస్తున్నప్పుడు జస్ట్ వాటిలో ఎంటర్ చేస్తూ ఉండండి. 2022లో జరిగిన ఎక్సర్సైజ్ ఏంటి, అసలు ఆ కంట్రీస్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి. అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ మనకి ఇక్కడ బైలాటరలా ట్రైలాటరలా, ఒకే కంట్రీ అంటే లైక్ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయా ఇండియాతో, లేదా ఇండియా ఇంకా అదర్ ఏదైనా ఓన్లీ 1 కంట్రీ పార్టిసిపేట్ చేస్తుందా. సో ఈ విధంగా మీరు ఏంటంటే క్లియర్ కట్గా ఇండియాకి సంబంధించిన ఎక్సర్సైజెస్ని చూసుకోండి. మ్యాక్సిమం మీకు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు చెప్తున్నాను, బికాస్ మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ నుండి రైజ్ అవుతుంటాయి. సో మీకు ఇక్కడ ఊరికైనా డిఫెన్స్ న్యూస్ అని చెప్పట్లేదు, బికాస్ ఎందుకోసం అంటే ప్రీవియస్ పేపర్స్లో కూడా మీకు డిఫెన్స్ ఏరియాస్ నుండి కూడా ఇలా ఎక్సర్సైజెస్కి సంబంధించి కొన్నిసార్లు ఎక్సర్సైజ్ నేమ్ అడుగుతుంటారు. ఇస్ ఈ క్లియర్? 2022 అనేది ఎన్నో ఎడిషన్ రిప్రజెంట్. ఇక్కడ మీకు చిన్న ట్రిక్, ఒకవేళ వాళ్ళు నేమ్ ఇస్తే ఈ 6 అనే నంబర్ మీకు ఇస్తే యాక్చువల్గా రోమన్ నంబర్, మీరు ఈజీగా ఈ యొక్క ఆన్సర్ చేయొచ్చు. ఎన్నో ఎడిషన్ అన్నప్పుడు 6th ఎడిషన్ అంటే ఒకవేళ మీరు ఇప్పుడు క్లాసెస్ వినకుండా నార్మల్గా చదువుకుంటూ వెళ్తే ఏదో ప్రొసీజర్లో గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మీకు క్లాసెస్ వినడం ద్వారా ఓకే దిస్ ఇస్ వాట్ అనేది క్లియర్ ఒక వ్యూ అనేది వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనకి ఇందాక కూడా చెప్పాను నేను మీకు, ఎప్పుడు కానీ అదర్ కంట్రీ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది అన్నప్పుడు ఇండియాకి ఇంకా ఆ కంట్రీకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ లేదా బాండ్ ఎలాంటిది, దాని తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది స్ట్రాటజీకి. అంటే ఇక్కడ మనకి ఒమన్ అనే కంట్రీ కరెంట్ అఫైర్లో ఉంది. సో ఒమన్కి సంబంధించిన స్ట్రాటజీకి కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ. మన క్యాపిటల్ ఏంటి ఒమన్ అంటే మస్కట్, అండ్ కరెన్సీ వచ్చేసి మనకి ఒమానీ రియల్. సో
ఇది యాక్చువల్గా మనకి రీసెంట్గా జరిగిన ఎయిర్ ఎక్సర్సైజ్ అనమాట. జరుగుతున్న ఎయిర్ ఎక్సర్సైజ్ ఇంకా ఎండ్ అవ్వలేదు. 25th రోజున ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది ఎండ్ అవ్వబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కూడా కొన్నిసార్లు లైక్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే నేమ్ అడుగుతారు, లేదు అన్నప్పుడు ఆ ఎక్సర్సైజ్ యొక్క నేమ్ ఇస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు అదర్ ఏ ఎయిర్ ఫోర్స్ అంటే ఏ కంట్రీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసింది అంటారు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారు అనేది. మేబీ ఇలా 2-3 ఫార్మాట్స్లో మీకు ఒక కాన్సెప్ట్ నుండి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. లైక్ సో అండ్ సో టాపిక్ నుంచి ఓకే డైరెక్ట్గా అంటే మేబీ ఇలాంటి ఛాన్సెస్లో అడుగుతారు. అంటే పేపర్ ఈజీ అంటుంటారు కదా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఏరియాస్ నుండి వస్తాయి. ఇండైరెక్ట్గా అడిగినప్పుడు అసలు మీరు అవి ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఓన్లీ చూసుకొని హెడ్లైన్స్ అని చూసుకొని వెళ్ళిపోతుంటారు కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో అలాంటప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేరు. బికాస్ కొంత డిఫికల్టీగా ఇద్దాము అని అనుకున్నప్పుడు ఇండైరెక్ట్ ఫార్మాట్లో క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో అలాంటప్పుడు మీరు మేజర్ స్టెప్స్ అనేది ప్రిపరేషన్ టైంలోనే తీసుకోవాలి. ఏ ఏరియాను కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చదువుతూ. ఇస్ ఇట్ క్లియర్? అండ్ పర్టికులర్గా ప్రాక్టీస్ క్వశ్చన్ని మీరు ఎన్ని క్వశ్చన్స్ యాక్చువల్గా మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత యూజ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ as మీకు ఏంటంటే ఒక అనాలిసిస్ అండ్ అప్రోచింగ్ వే అనేది ఈజీ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అంటే మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చూసినప్పుడు ఆ క్వశ్చన్ కొత్తగా చూసినట్టు ఉండకూడదు. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం కదా, అంటే ఒకవేళ అట్లీస్ట్ మీరు కొత్తగా చూసినా కూడా ఆ కాన్సెప్ట్ అన్న మీ మైండ్లో ఉండాలి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈవెన్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కూడా చాలా వరకు డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇందులో కూడా కొన్నిసార్లు మీరు యాక్చువల్గా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, సో అనలైజ్ చేయలేకపోతున్నాం ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ని అంటే ఆ క్వశ్చన్ని క్లియర్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు దాన్ని అనలైజ్ చేయలేకపోతున్నారా, లేదంటే అసలు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఏ ఒక్క మీరు డిఫికల్టీని ఫేస్ చేస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని నెక్స్ట్ డే రోజు మీకు మళ్ళీ ద సేమ్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తూ దాన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అసలు దానికి ఒకవేళ ఆన్సర్స్ మనకి కన్ఫ్యూజన్లో ఉంటే ఏదైనా ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో అవ్వాలా, ఏదైనా ట్రిక్ గుర్తుపెట్టుకోవాలా. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా కూడా మీ డౌట్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్డ్. కానీ ఏంటంటే లైక్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్కి సంబంధించి మాత్రమే. అండ్ యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో కూడా మీకు ఏదైనా టర్మినాలజీ అర్థం అవ్వకపోయినా కూడా అంటే క్లాస్ అయిన తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ని రిఫర్ చేయండి అని ఇన్ఫామ్ చేస్తున్నాను కదా. ఒకవేళ మీరు ఆ కాన్సెప్ట్ రిఫర్ చేసిన తర్వాత మీకు అయినా కూడా కాన్సెప్ట్ ఇంకా అర్థం అవ్వట్లేదు, ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు అన్నప్పుడు జస్ట్ ఆ కాన్సెప్ట్ని అండ్ లైక్ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వన్స్ మేము ఒకసారి ఆ కమెంట్స్ని లైక్ వెన్ విల్ బి కమింగ్ అక్రాస్ దోస్ కమెంట్స్, దెన్ విల్ బి క్లారిఫైయింగ్ యువర్ డౌట్స్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఇస్ ఇట్ క్లియర్ everyone? Thank you everyone. We'll be meeting in our next session. Until that, stay tuned, stay safe and stay home.